So please, Jawan Short Movie launching program, and first of all, I would like to invite the director of this movie, Gangadhar Garu. Please come forward and speak about this movie. Hi friends, everyone, you can better like the dialogue. Mother, inspired by my reaction and అది నా ప్రిన్సిపల్ ఈ మూవీలో దాదాపు నాతో పాటు చాలా మంది కష్టపడ్డారు నా ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఉపాధ్యాయుడు మరియు చైతన్య సార్ గారు వీళ్ళందరూ నాకు చాలా ఉపయోగపడ్డారు. వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. నెక్స్ట్ ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ గారు. So please talk a few words about this movie, sir. నాశనం అవుతున్నా, ఎలా చెడిపోతున్నారు, ఎలా పక్కదారి పడుతున్నారు అనే విషయం మీద ఇంతకుముందు ఇదే టీం తీశారు. ఈ జవాన్ అనేది వాళ్ళది రెండవ షార్ట్. సో చాలా చక్కగా తీశారు. దీంట్లో డైలాగ్స్ కానీ, కెమెరా కానీ, నెక్స్ట్ యాక్షన్ కానీ చాలా అద్భుతంగా ఉంది. సో ఈ జవాన్ యాక్షన్ టీమ్కి, శాంతి జూనియర్ కాలేజ్ విద్యార్థులు నిర్మించిన జవాన్ యాక్షన్ టీమ్కి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, వీళ్ళు ఇలా షార్ట్ ఫిలిమ్సే కాదు, రేపు మూవీ తీసే స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. పూర్వ విద్యార్థులు, శాంతి కాలేజ్ పూర్వ విద్యార్థులు ఇంతకుముందు ఒక ఆమైకంలో అని చెప్పి డ్రగ్స్ మీద ఇంతకుముందు ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు. చాలా బాగుంది. మళ్ళీ దీని తర్వాత జవాన్ అని మనకు భారతదేశ సరిహద్దుల్లో ఎండనక వాననక రేయనక పగలనక చలికి వర్షానికి తట్టుకుంటూ మనందరినీ భారతదేశాన్ని కాపాడే ఈ జవాన్ల మీద తీసినందుకు గంగారు డైరెక్టర్ని నేను అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దుంపలు నా వల్ల కాదు. అయినా ఈ ఆకుల దుంపలు తిన్నాం ఇంకా ఎన్నాళ్ళు మరణించే వరకు. మరణమా? భయపడుతున్నావా? నేను భయపడ్డావా? ఆ మాట నాకు తెలీదు. Commanders, take position. ద్వారా పిల్లలందరికీ ఒక మెసేజ్ అండి. జవాన్ మనలో ఉన్న సైనికులు మనకెంత సేవ చేస్తుండో దీన్ని దాంట్లో ప్రతి ఒక్కరికి ప్రత్యక్షంగా చూసినట్టుగా ఉంది. ఇప్పుడు చూసినట్టయితే అంటే మనము ఇక్కడ ఎంత సంతోషంగా ఉన్నాము అంటే దానికి కారణం మన దేశ సరిహద్దులో ఉన్న జవాన్స్ కష్టపడము, అలాగే వారి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా అక్కడ ఉండడము. దాని ద్వారానే మనం ఇప్పుడు స్వచ్ఛగా ఉన్నాము. కాబట్టి వారి సేవలను గుర్తించాలనే ఉద్దేశంతోనే జవాన్ ట్రోఫీలు తీయడం అనేది చాలా సంతోషము. అలాగే
ఈ కాలేజ్ వాళ్ళు విద్యార్థులు కూడా ఈ జవాన్లు తీసి ఈ కాలేజ్లో లాంచింగ్ చేయడం అనేది, అలాగే పిల్లలందరికీ ఒక మెసేజ్ తీసుకొచ్చి వాళ్ళందరికీ ముందు దారికి తీసుకెళ్ళాలని, అలాగే ఇప్పుడు చదువుతున్న పిల్లల్లో కూడా ఎన్నో టాలెంట్స్ ఉంటాయి, వారి టాలెంట్ కూడా ఇది ఒక ఆదర్శంగా తీసుకొని మీరు కూడా ముందుకెళ్ళాలని. అలానే అంటే ఓన్లీ షార్ట్ ఫిలిమ్సే కాదు, మీలో ఉన్న టాలెంట్ ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంది, వాళ్ళ ఆ టాలెంట్లో ముందుకెళ్ళాలని కోరుకుంటూ, అలాగే కాలేజ్కి మరి మీ టీచర్స్ అందరికీ కూడా మంచి పేరు తీసుకురావాలి. అలాగే మీ పేరెంట్స్ ఇక్కడికి పంపిస్తున్నారు అంటే మా విద్యార్థులు చదివి ముందుకెళ్తారనే ఉద్దేశంతో వాడాలి. కాబట్టి ప్రతి ఒక్కరు చదువులో మీలో ఉన్న టాలెంట్లో ముందుకెళ్ళాలని కోరుకుంటూ, మీ పేరెంట్స్కి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ సెలవుస్తున్నాను. వాస్తవంగా ఆనాడు ఈ దేశ స్వాతంత్రం కొరకు ఎందరో మహానుభావులు ప్రాణాలు త్యాగం చేస్తే ఆ త్యాగ ఫలాలు మనం పొందగలుగుతున్నామంటే ఒక విధంగా దేశ రక్షణ కొరకు భద్రతా దళాలు ఏదైతే అహర్నిశలు పాటుపడుతున్నారో వారే మనకు అండగా నిలుస్తున్నారు చెప్పని చెప్పడం చెప్పారు. మరి అటువంటి వీర జవాన్ల జీవిత చరిత్రను మనం గమనిస్తే నూతనంగా మరి వివాహం చేసుకున్నప్పుడు ఒక జంట మన జీవిత ఏ విధమైనటువంటి ఒక అనుభూతులు అనుభవించబడ్డ ముందుగానే ఇలా దేశ భద్రత కొరకు వారు విదేశీ శక్తులతో పోరాటం చేయటం, మరి అందులో అసలు పాయింట్ మనం గమనించడం చెప్పండి. వాస్తవంగా ఇవాళ దేశ అంతర్గత శాంతి భద్రతలు మనం ఎంత ప్రధానంగా భావిస్తామో, దేశ అంతర్గత శాంతి భద్రతల కన్నా దేశ భద్రత విదేశాల నుండి మనకు కొంచెం ఉన్నటువంటి ఒక ముప్పును పసిగట్టి కాపాడడం అంతగా ప్రధానంగా చెప్పని చెప్పక తప్పని చెప్పండి. మనతో పాటుగా స్వతంత్రాన్ని పంచుకున్నట్టుగా పాకిస్తాన్ భారతదేశం యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక వాళ్ళు మన దేశ విచ్ఛిన్నతి కొరకు ఏ విధంగా కుట్రలు పడుతున్నారో మనం ప్రసార మాధ్యమాల ద్వారా గమనించడం చెప్పండి. అట్లాగే ఇంకో వైపు నుండి చైనా కూడా చెప్పండి. ఈ రెండు మన భారతదేశానికి ప్రధాన శత్రువులుగా మనం భావిస్తాం. మరి అటువంటి శత్రు దేశాల నుండి అగ్రదిశలను కాపాడుతున్నటువంటి వీర జవాన్లు మనకు ఆదర్శప్రాయంగా మనం భావిస్తామని చెప్పండి. నేను ఒక విధంగా జీవితంలో మరి రక్షణ దళాల్లో పనిచేసేటటువంటి ఒక అవకాశం రావటం మన అదృష్టంగా భాగ్యంగా భావిస్తామని చెప్పండి. ఇది అందరికీ వచ్చేట అవకాశం కాదు, అరుదైంది అని చెప్పండి. అటువంటి ఒక అరుదైన అవకాశం మనలో ఎవరికైనా లభిస్తే మనం గర్వంగా భావించాలి. అటువంటి ఒక అవకాశాన్ని పొందడానికి మరి మనలో ఉండేటువంటి విద్యార్థులు అవకాశం వస్తే దాన్ని స్ఫూర్తి తీసుకోవాలని ముఖ్యంగా మన జూనియర్ కళాశాల అనేది మన జీవిత భవిష్యత్తు తీర్చిదిద్దేటటువంటి ఒక విద్య, జూనియర్ కళాశాల విద్య అని చెప్పాలి తప్పదండి. మనం ఇంతవరకు బోధన చేసిన విద్య ఒకెత్తైనట్టయితే మన భవిష్యత్తు జీవితానికి ఒక మార్గం బాగా వేయబోయేది ఇంట్రెస్ట్ అయిపోతాయి. ఆ మిగిలింది ఆటోమేటిక్ కలిసిపోతుంది. దానికంతా మీరు కష్టపడాల్సిన అవసరం ఉంటుంది, నేను ఆటోమేటిక్ కలిసిపోతుంది. కానీ ఈ 2 సంవత్సరాలు మాత్రమే చేస్తుందా మీ భవిష్యత్తు తీర్చిదిద్దేటప్పుడు విద్య కాబట్టి తప్పకుండా మీరు విద్య పట్ల దృష్టి కేంద్రీకరించాలని పని నేను కోరుకుంటున్నా. ముఖ్యంగా శాంతి కాలేజీతోని నాకు ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉన్నది. మీ పూర్వ కరెస్పాండెంట్ రాజమౌళి గారు ఏదైతుందో నాకు అత్యంత సన్నిహితులు. ఈ కళాశాల ఏర్పాటులో మరి నాతో సహకారం అందించే అవకాశం నాకు లభించింది. మరి అటువంటి ఒక రాజమౌళి గారు
స్థాపించినటువంటి ఒక ఈ శాంతి జూనియర్ కళాశాల ఇప్పటి కూడా వారి పేరు మీద ఇది వారి శాంతి జూనియర్ కళాశాల అంటే రాజమౌళి గారు స్థాపించిన జూనియర్ కళాశాల చెప్పని మరి గుర్తు చేసుకోవాలి. కాబట్టి అందరూ కూడా రాజమౌళి గారిని ఆదర్శం తీసుకొని నేనైతే ఎవ్రీ వెల్కమ్ ఆ పదంగా ఇస్తే అందరూ కూడా మరి చైతన్యవంతమవుతుంది. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా రాజమౌళి గారు వాస్తవం మిత్రులారు వచ్చినప్పుడు అందరూ టీనేజ్ వాళ్ళు చూస్తే నేను మీరేం సినిమా తీస్తారా ఏంటి అని ఇది ఒకసారి చూడండి సార్ అని చెప్పారు. ఇప్పుడు జరిగింది ఇదివరకు రియల్ ఐ కాంప్లిమెంట్ అండ్ అప్స్టేట్ వాళ్ళలో ఉండేటువంటి స్ఫూర్తిని నేను అభ్యర్థిస్తున్నాను. తెలంగాణ ప్రాంతం తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో సినిమా రంగానికి సంబంధించి ప్రొడక్షన్స్ అయితే కానీ డైరెక్టర్స్ అయితే కానీ మీరు ఏ రంగంలో కూడా మనం వెనుకబడి లేమని తెలియజెప్పే విధంగా మీరు ముందుకు పోవాలని చెప్పని నేను అందరినీ హృదయపూర్వకంగా అభ్యర్థిస్తూ